ఇప్పుడు ముగ్గురు బిడ్డలల్లా, సో ఆడబిడ్డలల్లా ముగ్గురు బిడ్డలల్లా ఇప్పుడు ఆమె పాటలు పాడి బాగా ఫేమ్ అయింది, మంచి పేరు తెస్తుంది. మంచిగా ఎవరు చదువుతారు? చదవడం ఝాన్సీనా? ఓకే, ఎక్కడైనా ఫస్ట్ ఇక. సో పెద్ద ఆమె ఎట్లా చదువుతుంది? పెద్ద కూడా మంచిగా చదువుతుంది. ఆమె కూడా 10th లో 9.2 వచ్చినాయి. సూపర్, నీకన్నా ఎక్కువ వచ్చినాయి. ఓకే, ఇప్పటికి కూడా మంచిగా చదువుతారు. కాకపోతే మన అది కూడా లక్ ఉండాలి, దేవుడు అది చేస్తాను. ఎంత చదివినా కోచింగ్ పోయింది కానీ 3 మార్కులతో పోయింది. ఓకే, అయితే హైదరాబాద్లో హాస్టల్ వేసినావంట కదా, ఎట్లాంటి హాస్టల్ వేసినుండే? హాస్టల్ కూడా మన రోడ్ క్రాసింగ్ అయితే ఇబ్బంది అయిద్ది అని చెప్పి హాస్టల్ పక్కన ఉన్నది మాట్లాడి బయటకు వెళ్ళగానే హాస్టల్, బయటకు వెళ్ళగానే ఇక ఉండాలి కదా అని చెప్పి పక్కనే చూసిన. ఇక 3 నెలలు వచ్చేసినప్పుడు చెప్పింది, నేను వచ్చేస్తే ఇక్కడ బాగాలేదని ఏడ్చింది. ఓకే, నేను ఉండను, నేను అక్కనే చదువుకుంటా, ఇంటికాడ ఉండి చదువుకుంటాను ఏడ్చింది. ఓకే, అంటే ఇక మీరు వచ్చేయండి అని అన్నారు. ఇంకా తీసుకొచ్చి ఇబ్బంది కోచింగ్ కి కట్టిరేమో కదా మరి డబ్బులు, పోనీ అని ఇక వదిలేసిరిగా. ఓకే, అయితే ఎప్పుడన్నా మీ నలుగురికి అంటే డాడీ వాళ్ళ పెళ్లి ఎట్లా అయింది, ఏమైంది, మీకు ఏమన్నా తెలుసా? అంటే ఎప్పుడన్నా అడిగిరా మీరు? అడిగినామన్నా, కాకపోతే వాళ్ళ డేట్ కూడా తెలియదు అని చెప్పారు. ఓకే, అప్పుడు ఫోటోలు దిగిరంట కానీ అప్పుడు కెమెరామెన్ సరేలేక. సరే, మీ నలుగురు గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతాయి ఇప్పుడు, ఓకేనా? తెలుసుకోండి, ఓకేనా? సో ఎప్పుడైంది పెళ్ళి? అంటే పెళ్ళి ఎన్ని ఇయర్స్ కావచ్చు? 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు అయిందా? సో అంటే మేనోళ్ళేనా లేకుంటే ఎట్లా? అంటే మేనమా అయినట్టు. ఓకే, సో అంటే ఎట్లా చూసుకున్నారు, ఎట్లా పెళ్లి ఎట్లా కుదిరింది? మా పెద్దోళ్ళు చేసింది, మాకు చిన్నోళ్ళు అప్పటికే. ఓకే, ఏం తెలియదు? నేను 19 సంవత్సరాలకు ఉన్నా, చదువు బంద్ చేసిన. ఓకే, ఇక మోటార్ మెకానిక్ నేర్చుకుంటుంటే ఇక మా మామయ్య అండి ఇక మంచిగా కష్టపడతారు కదా వాళ్ళు అని. ఓకే, అంటే పెళ్లి చూపులు అవి ఇట్లా జరిగినాయా? అంటే చూసి పోవడం అలాంటి ఏం ఉన్నూరే కదా. ఓకే, చూసేదే కదా, నచ్చిందా నచ్చలేదా అని అడుగుతుంటా. అప్పటికి గుర్తు చేసుకొని అవుతారా ఇది? ఓకే.